ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ బాప్తిస్మము అపోస్తల కార్యములు 2:17లో అంత్య దినములందు నేను నా ఆత్మను కుమ్మరించేదనని దేవుడు చెప్పాడు. స్తోత్రం దేవా. ఈరోజు యొక్క వాక్యము ధ్యానిస్తూ ఉండగా ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలదు అనుగ్రహించి విత్తబడుచున్న వాక్యపు విత్తనాలు హృదయం అనే పొలంలో నాటబడి నూరంతల పంట అనుభవించిన కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమెన్. పరిశుద్ధాత్మ బాప్తిస్మము అత్యంత ప్రాముఖ్యమైన భాగంలోనికి మనం వచ్చేసాం. ఒకవేళ నీవు పరిశుద్ధాత్మ అనుభవం పొందుకోలేనట్లయితే ఈ యొక్క వాక్యం వినిచినటువంటి మీరు పూర్తయ్యేలోగా నీవు ఖచ్చితంగా అనుభవించడానికి సిద్ధంగా ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. అవిశ్వాసులను మనం అడగవలసిన మొట్టమొదటి ప్రశ్న, నీవు తిరిగి జన్మించావా? యోహాను సువార్త 3:3. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను విశ్వాసులను మనం అడగవలసిన మొట్టమొదటి ప్రశ్న, నీవు పరిశుద్ధాత్మను పొందుకున్నావా? పౌలు అపోస్తల కార్యములు 19:1లో పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా, యేసు లోకానికి ఒక బహుమానం, పరిశుద్ధాత్మ లోకానికి కాదు కానీ విశ్వాసులకు ఒక బహుమానం. వింటున్నారా? యేసు ప్రభువారు ఈ లోకానికి ఒక బహుమానం. మరి పరిశుద్ధాత్మ దేవుడు లోకానికి కాదు. విశ్వాసులకు ఒక బహుమానం. యోహాను సువార్త 14:17 చదువుదామా ఆ యొక్క వాక్యాన్ని ఒకసారి? యోహాను సువార్త 14:17. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. అర్థమైంది అందరికీ? ఎవరి గురించి ఇది? పరిశుద్ధాత్మ దేవుని గురించి చెప్తున్నటువంటి మాటలు. సో పరిశుద్ధాత్మ దేవుడు లోకానికి కాదు కానీ విశ్వాసులకు ఒక బహుమానం. జీసస్ ఈజ్ ద గిఫ్ట్ టు ద వరల్డ్. హోలీ గోస్ట్ ఈజ్ ద గిఫ్ట్ టు ద చర్చ్. పేతురు పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన తర్వాత చేసిన మొట్టమొదటి ప్రసంగం ద్వారా 3,000 మంది దేవుని ఆత్మచేత తాకబడినప్పుడు వారికి తెలియజేసిన విషయాలను మనం చూసినట్లయితే అపోస్తల కార్యములు 2:38లో పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వారు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. గమనించాలి ప్రియులారా, ఇక్కడ మారు మనసు, యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము, పరిశుద్ధాత్మ వరం, 3 విషయాలు మనం గమనించాలి. ఇప్పుడు పరిశుద్ధాత్మ అనుభవం యొక్క విశిష్టతలు మనం చూసినట్లయితే, నెంబర్ 1, పరిశుద్ధాత్మ బాప్తిస్మము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఎంత ప్రాముఖ్యమైందంటే 4 సువార్తల్లో కూడా అపోస్తల కార్యంలోనూ ఈ ఘనమైన అనుభవం గురించి దేవుడు రాయించాడు. మత్తయి సువార్త 3:11లో ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తిసం ఇచ్చును. మార్కు సువార్త 1:8లో ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిసం ఇచ్చును. లూకా సువార్త 3:16లో ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తిసం ఇచ్చును. యోహాను సువార్త 1:13లో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చేవాడని నాతో చెప్పెను.
లూకాసు వార్త 24:49లో ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణంలో నిలిచిండడని వారితో చెప్పాను. అపోస్తల కార్యంలో 1:5లో యోహాను నీళ్లతో బాప్తిసమిచ్చిన గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుతారు. పరిశుద్ధాత్మ బాప్తిస్మము నీటి బాప్తిస్మం కంటే ఎన్నో రెట్లు శక్తివంతమైనదని చెప్పి, శ్రేష్టవంతమైనదని చెప్పి గ్రహించాలి. దేవుడు తన వాక్యంలో పరిశుద్ధాత్మ బాప్తిస్మానికి ఇంత ప్రాముఖ్యతను ఇస్తూ ఉన్నప్పుడు, నీ జీవితంలో, నీ బాధలో, నీ సంఘంలో నీవు ఎంత ప్రాముఖ్యతనిస్తున్నావు అనేటువంటిది ప్రశ్న. అంత ప్రత్యేకించబడిన ప్రాముఖ్యమైనటువంటి విషయం కాకుంటే ఇన్ని చోట్ల ఇన్నిసార్లు దేవుడు వ్రాయించడు కదా. కాబట్టి నెంబర్ 1 పరిశుద్ధాత్మ బాప్తిస్మం ప్రాముఖ్యమైనది. నెంబర్ 2 పరిశుద్ధాత్మ బాప్తిస్మము దేవుని యొక్క ప్రణాళిక. పరిశుద్ధాత్మ బాప్తిస్మం దేవుని యొక్క ప్రణాళిక. పరిశుద్ధాత్మ బాప్తిస్మం యొక్క ముఖ్య ఉద్దేశము గంతులు వేయుటకు, నాట్యమాడుటకు కాదు, కానీ పరిశుద్ధాత్మ బాప్తిస్మము, ఆ పరిశుద్ధాత్మ బాప్తిస్మం విషయంలో దేవుని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే శక్తి. అపోస్తలుల కార్యములు 1:8 ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. ఆమేన్. మరి శక్తి అంటే ఏంటి? ఫలితాలను తీసుకొని రాగలిగిన సామర్థ్యము. ద ఎబిలిటీ టు గెట్ రిజల్ట్స్. ఫలితాలను తీసుకొని రాగలిగిన సామర్థ్యం శక్తి అంటేనే. శక్తి దేని కొరకు? మీరు శక్తి నొందెదరు గనుక భూదిగంతాల వరకు నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పాను. అపోస్తలుల కార్యం 1:8. శక్తి సాక్ష్యం చెప్పడానికి, సాక్షులుగా జీవించటానికి. కాబట్టి యేసునకు సాక్షులుగా ఉండగలుగుతాం, జీవించగలుగుతాం. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే అపోస్తలుల కార్యం 4:33 ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానం గురించి సాక్ష్యం ఇచ్చారు. అంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మం యొక్క ముఖ్య ఉద్దేశము యేసు సజీవుడు అనేటువంటి సత్యానికి నీవు నేను సాక్షులంగా జీవించడం కొరకే. అందుకే కదా మనం పిలువబడ్డది. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నిన్ను చూచిన వారు యేసు నిజముగా సజీవుడై ఉన్నాడు అని అనగలుగుచున్నారా? యేసుని నీలో చూస్తున్నారా? పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించకుండా ఉంటే ఏ రీతిగా నీవు సాక్షిగా ఉండగలుగుతావు? ఆరోగ్యంగా నువ్వు జీవించకుంటే ఏ రీతిగా నువ్వు సాక్షిగా ఉండగలుగుతావు? నీ అక్కరలన్నీ తీర్చబడకుంటే ఏ రీతిగా నువ్వు సాక్షిగా ఉండగలుగుతావు? నువ్వే అక్కరలు తీరకుండా ఆర్థిక సమస్యలు ఉంటే ఏ విధంగా సాక్షిగా జీవించగలుగుతావు? కుటుంబంలో సమాధానం లేకుండా ఉంటే ఏ రీతిగా నువ్వు సాక్షిగా జీవించగలుగుతావు? ప్రతి సమస్యలో విజయాన్ని పొందుకొనుకుంటే ఏ రీతిగా నీవు సాక్షిగా ఉండగలుగుతావు? తలగా లేకుంటే, పైవానిగా లేకుంటే, ఏ లేవానిగా నువ్వు లేకుంటే ఏ రీతిగా యేసయ్య పునరుత్థానానికి నీవు సాక్షిగా ఉండగలుగుతావు? దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. 1 కొరింథీ 4:20 ప్రకారం. అందుకే ఈ యొక్క అమూల్యమైన అనుభవం మన కొరకే దేవుడు సిద్ధపరిచించాడు. ఆమేన్. 3వది రక్షణ అనుభవం వేరు, పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనుభవం వేరు. చాలామంది క్రైస్తవులు సులువుగా మోసపోయినటువంటి విషయం ఏంటంటే మారు మనసు పొందినప్పుడు పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని కూడా పొందుకుంటారు అనుకుంటుంటారు. ఇది ఒక మరి చాలా జాగ్రత్తగా గమనించవలసిన విషయం. మారు మనసు ఎప్పుడైతే నువ్వు పొందేసావో అప్పుడే బాప్తిస్మం పొందేసావు అని చెప్పి అనుకుంటే అది పచ్చి అబద్ధం అన్నమాట. సైతానుగాడు సంఘాన్ని నమ్మించి అబద్ధంలో బంధించినటువంటి మోసకరమైన అభిప్రాయం ఇది. ఒక వ్యక్తి తిరిగి జన్మించినప్పుడు ఆ వ్యక్తి కేవలం పరిశుద్ధాత్మను కలిగి ఉంటాడు, కానీ పరిశుద్ధాత్మతో నింపబడి ఉండడు. దేవుని వాక్యం ద్వారా మనం ఈ యొక్క సత్యాలను రుజువు చేసుకుందాం. అపోస్తలుల కార్యం 8:14 సమరయ వారు దేవుని వాక్యమును అంగీకరించరని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహాను వారి యొద్దకు వచ్చారు. వారి యొద్దకు పంపబడ్డారు. ఏం చేశారంటే వీళ్ళు దేవుని వాక్యాన్ని అంగీకరించారు అని వెళ్ళి అక్కడికి
పేతురు యోహానులు అక్కడికి వెళ్తే అపోస్తలుల కార్యాలు 8:16లో అంతకుముందు వారిలో ఎవని మీదను ఆయన దిగి ఉండలేదు, వారు ప్రభువైన యేసు నామమున బాప్తిసం మాత్రం పొంది ఉన్నారు. వింటున్నారా? సమరయ వారు సువార్తను అంగీకరించారు, సమరయ వారు నీటి బాప్తిసం పొందుకున్నారు. అయితే పరిశుద్ధాత్మ ఎవని మీద దిగి ఉండలేదు. సో పేతురు యోహానులు వీరి వద్దకు వచ్చినటువంటి ముఖ్య కారణం ఏంటంటే సమరయ వారిని పరిశుద్ధాత్మ బాప్తిస్మలోనికి నడిపించడానికి కొరకే వచ్చారు. అపోస్తలుల కార్యాలు 8:17లో అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అప్పుడు పరిశుద్ధాత్మను పొందిరి. అర్థమైంది కదా? నీటి బాప్తిస్మం వేరు. ఇక్కడ 3 విషయాలు గమనించాలి. మారు మనసు వేరు, నీటి బాప్తిస్మం వేరు, పరిశుద్ధాత్మ బాప్తిస్మం వేరు. ఫస్ట్ మనిషిలో మారు మనసు వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పితేనే కానీ ఎవరు పాపాలు ఒప్పుకోరు. ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు, లేదు కాదు, అప్పుడు ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో మారు మనసు, నీటి బాప్తిస్మం, పరిశుద్ధాత్మ బాప్తిస్మం. మారు మనసు వేరు, నీటి బాప్తిస్మం వేరు, పరిశుద్ధాత్మ బాప్తిస్మం వేరు. రోమా 10:10లో రక్షణ కార్యం చూసినట్లయితే ఏలైనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించి రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనుము. ఆమేన్. యోహాను సువార్త 3:3లో అందుకు యేసు అతనితో, ఒకడు నీటి మూలంగాను క్రొత్తగా జన్మించితే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అన్నాడు. ఒక వ్యక్తి యేసుని గురించినటువంటి సువార్తను విని అంగీకరించిన ఎడల ఆ వ్యక్తి దేవుని కుటుంబంలోనికి తిరిగి జన్మిస్తాడు. అంటే ఆ వ్యక్తి యొక్క ఆత్మను దేవుడు నూతన సృష్టిగా మారుస్తాడు. కాగా ఎవడైనను క్రీస్తునందున వాడు నూతన సృష్టి. 2 కొరింథీ 5:17. తిరిగి జన్మించే అనుభవం ఒక అద్భుతమైన అనుభవం. దేవుని రాజ్యంలోనికి తిరిగి జన్మించిన వారందరూ కూడా ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్నారు. తిరిగి జన్మించని వారు కాదు, జన్మించని వారు మానవుడు సాతాను యొక్క స్వభావాన్ని తన ఆత్మలో కలిగి ఉన్నంత వరకు దేవుని దగ్గరికి రాలేడు. దేవుని సమీపించాలంటే మధ్యవర్తి అవసరం. అందుకే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. 1 తిమోతి 2:5 ప్రకారం. మానవుడు తిరిగి జన్మించి తన యొక్క ఆత్మలో దేవుని స్వభావాన్ని పొందినప్పుడు మాత్రమే దేవుని సన్నిధిలోకి ధైర్యంగా రాగలుగుతాడు. పుట్టుకతో క్రైస్తవుడు కాదు. తిరిగి జన్మించిన వ్యక్తే నిజమైన క్రైస్తవుడు. చాలామంది తమ జన్మదినం బాగా గుర్తుంటుంది కానీ తిరిగి జన్మించినటువంటి దినం అనగా బాప్తిసం పొందినటువంటి దినం గుర్తుండదు. నీవు తిరిగి జన్మించావా? అయితే ఎప్పుడు, ఎక్కడ, ఎలా? సమాధానం నీ దగ్గర ఉన్నదా? ఉంటే దేవునికి స్తోత్రం, లేకపోయిన ఎడలా ఇక్కడే యేసయ్యను సొంత రక్షణగా అంగీకరించి తిరిగి జన్మించు. నిజానికి మన ప్రాచీన పురుషుడు చనిపోయాడు కాబట్టి మనం తిరిగి జన్మించిన దినానికే ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి. ఎందుకంటే మనమికను రోమా 6:6 ప్రకారం మనమికను పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుతున్నారా? యోహాను సువార్త 4:14లో రక్షణ ఒక నీటి బొగ్గ, సాల్వేషన్ ఈజ్ ఎ వెల్, నేనిచ్చి నీళ్లు త్రాగువాడెన్నడను దప్పికొనడు, నేను వానికిచ్చిన నీళ్లు నిత్య జీవమునకై వాని కడుపులో ఊరడి నీటి బొగ్గగా ఉండనని ఆమెతో చెప్పాను. నీటి బొగ్గ ఇది రక్షణానుభవానికి సాదృశ్యం. పరిశుద్ధాత్మ బాప్తిస్మము జీవజల నదుల సమూహం. హోలీ గోస్ట్ బాప్తిజం ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ రివర్స్. యోహాను సువార్త 7:38-39 చదివినట్లయితే, నాయందు విశ్వాసముంచి వాడెవడో లేఖనములు చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పొందునని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసముంచి వారు పొందబో ఆత్మను గురించి ఆయన ఈ మాటలు చెప్పాడు.
జీవజల నదులు, ఇది పరిశుద్ధాత్మ బాప్తిస్మానికి సాదృశ్యం. రక్షణ నీటి బావి అయితే పరిశుద్ధాత్మ అనుభవం. నదులు ఎంత తేడా ఉన్నది కదా. రక్షణ అనుభవం, పరిశుద్ధాత్మ అనుభవం రెండు వేరు అనుభవాలు, ఒకే అనుభవం కాదు. రక్షణ అంటే దేవుని బిడ్డగా మారడం, పరిశుద్ధాత్మ అనుభవం అంటే శక్తిని పొందుకోవటం. హల్లెలూయా. నాలుగవదిగా పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకునడం. ఎలాగా? పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకునడానికి అర్హత ఏంటి? పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకునడానికి ప్రత్యేకమైన అర్హతలు ఉండాలని చెప్పి, ప్రత్యేకమైన జీవితం ఉండాలని చెప్పి అనేకులు పొరబడుతూ ఉన్నారు. అపోస్తలుల కార్యం 2:38లో పేతురు చెప్తున్నాడు, మీరు మారు మనసు పొంది పాపక్షమాన నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. ఆమేన్. వింటున్నారా? పరిశుద్ధాత్మ బాప్తిస్మము పరిపూర్ణులకు కాదు, కానీ పరిపూర్ణత కోరుకుని వారి కొరకై దేవుడు నియమించిన ఒక అద్భుతమైన మార్గం. ఒక వ్యక్తి తిరిగి జన్మించినట్లయితే, అనగా నూతన సృష్టిగా మార్చబడినట్లయితే, ఆ వ్యక్తి పరిశుద్ధాత్మ బాప్తిస్మానికి అర్హుడు. ఒక వ్యక్తి తిరిగి జన్మించేనే ఆ వ్యక్తి దేవుని దృష్టిలో సరిగా ఉన్నట్లే అని. హల్లెలూయా. ఎవరైనా స్నానం చేసిన తర్వాత వారిని మరలా కాళ్ళు కడుక్కొనమని చెప్పి మీరు చెప్తారా? ఆలోచించండి. యేసు రక్తము కంటే నిన్ను బాగుగా కడిగి సిద్ధపరచగలిగేది ఈ విశ్వంలో ఏదైనా ఉన్నదా? నీకు అర్హతనిచ్చేటువంటిది యేసు రక్తము, కానీ నీ యొక్క యుక్త ప్రవర్తన కాదు. యేసు రక్తము చేత నీవు కడగబడి ఉంటే నీవు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకొనడానికి సిద్ధంగా ఉన్నావని అర్థం. అదే దేవుని యొక్క కృప, ఉచితమైన ప్రేమ, షరతులు లేనిటువంటి వింతైన ప్రేమ. ఆశగున్న వారికి దేవుడు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ బాప్తిసం యొక్క అనుభవాన్ని ఇస్తాడు. మనం దప్పిగల వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరిస్తాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఆశగున్న వారికి దేవుడు ఖచ్చితంగా ఈ యొక్క అనుభవాన్ని ఇస్తాడు. ప్రియులారా, యెషయా గ్రంథం 44:3లో పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాట, దప్పుగొని వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించేదను, నీకు పుట్టినటువంటి వారిని నేను ఆశీర్వదించేదను. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం, చాలా జాగ్రత్తగా వినాలి. లూకాసు వార్త 11:13లో పరలోకమందున మీ తండ్రి తన అడుగు వారందరికీ పరిశుద్ధాత్మని ఎంతో నిశ్చయముగా అనుగ్రహించిన నేను. కేవలం పరిశుద్ధాత్మ అనుభవాన్ని గురించి తెలుసుకోవడం సరిపోదు. నీవు ఈ అనుభవాన్ని ఆశించాలి, కోరుకోవాలి. ఈ అనుభవానికై తపన పడాలి. పరిశుద్ధాత్మ ఒక బహుమానం, జీతం కాదు. హోలీ గోస్ట్ ఈజ్ ఎ గిఫ్ట్, నాట్ ఏ శాలరీ. నీవు కష్టపడి పొందుకునేది జీతం. బహుమానమునకు నీవు కష్టపడవలసిన అవసరం లేదు. ఉచితంగా పొందుకునేటువంటి దాన్ని బహుమానం అంటారు. పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకొనడానికి వయోపరిమితి లేదు. లూకాసు వార్త 1:14లో అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనివాడై. అపోస్తలుల కార్యం 2:39లో ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభు అయిన మన దేవుడు తన శక్తి తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాడంటండి. ఈ లేఖనాల ప్రకారం పిల్లలు కూడా బాప్తిసం పొందుకోవచ్చు. పిల్లలు కూడా ఈ యొక్క వరాన్ని పొందుకోవచ్చు. ఆరోగ్యకరమైన అవగాహన ఏమిటంటే, మన పిల్లలు యేసును తమ సొంత రక్షణగా ఎప్పుడు గుర్తించగలగరో అప్పుడే పరిశుద్ధాత్మ బాప్తిసం వారు పొందుకొనడానికి అర్హత పొంది ఉంటారని చెప్పి గ్రహించగలుగుతాం. పరిశుద్ధాత్మ బాప్తిసం విషయంలో విశ్వాసులని, సేవా పిలుపు గలవారని భేదం లేదు. హల్లెలూయా. ఈ యొక్క వరం ప్రియులరా అందరికీ, అంటే నీకు కూడా అని అర్థం. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న నీకు కూడా అని అర్థం. ఈ వరం అందరికీ. హల్లెలూయా. 5వ విషయం, పరిశుద్ధాత్మ బాప్తిసం కొరకు ఎవరి వైపు చూడాలి? లూకాసు వార్త 24:49లో చూసినట్లయితే, ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను. అపోస్తలుల కార్యం 2:33లో చూసినట్లయితే,
ఆయన అనగా యేసు దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచూ ఉన్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ బాప్తిస్మం కొరకు అడుగుచున్నప్పుడు పరిశుద్ధాత్మను అడగకూడదు. యేసయ్యను అడగాలి. అంటే యేసు వైపునకు చూడాలని అర్థం. ఆరవదిగా పరిశుద్ధాత్మ బాప్తిస్మం కొరకు ఎన్నిసార్లు అడగాలి, ఎంత సమయం పడుతుంది? పెద్ద ప్రశ్న ఇది అందరికీ. మొదటిగా కొన్ని ప్రశ్నలు. పాపక్షమాపణ పొందడానికి నీవు దేవుని ఎన్నిసార్లు అడగాలి? ఒకసారి కదా. నీవు అడిగిన తర్వాత పాపక్షమాపణ పొందడానికి ఎంత సమయం పడుతుంది? వెంటనే కదా. పాపక్షమాపణ పొందుటకు నీవు కష్టపడవలసిన అవసరం ఉన్నదా? లేదు కదా. పరిశుద్ధాత్మ బాప్తిస్మం కూడా అంతే. ఎందుకో తెలుసా? పాపక్షమాపణ ఒక బహుమానం, పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఒక బహుమానం, స్వస్థత కూడా ఒక బహుమానం, దేవుని నీతి కూడా ఒక బహుమానమే. ఈ బహుమానాలు మనకు ఉచితమే కానీ యేసయ్య తన ప్రాణాన్ని అప్పగించి ఈ రక్తముతో తండ్రి దగ్గర మన కొరకు కొన్నాడు. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ఆ కనికర స్వరూపుడైన యేసయ్యకు స్తోత్రం కలుగును గాక. ఆమేన్. విశ్వాసంతో 1 యోహాను 1:9 ప్రకారం అడిగిన వెంటనే ఎటువంటి ప్రయాస లేకుండా నీవు పాప క్షమాపణ పొందగలుగుతావు కదా. పరిశుద్ధాత్మ బాప్తిస్మం కూడా అంతే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ బాప్తిస్మను ఆశించే వారికి అర్థం అవ్వాలంటే ఎలా చెప్పొచ్చు అంటే, మీరు శ్వాస పీల్చుకోవడం ఎంత సులభమో పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుకోవడం అంతే సులభం. హల్లెలూయా. ఎందుకంటే అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం నుంచి పరిశుద్ధాత్ముడు భూమి మీద మన మధ్యలోనే ఉన్నాడు. ఆరంభంలో ఆదికాండం 1:2లో సృష్టి చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు జలములపై ఏ విధంగా అల్లాడుచూ ఉన్నాడో అదే రీతిగా యేసు రక్తము చే కడగబడినటువంటి వారందరిని అభిషేకించడానికి ఆయన ఈ రోజుల్లో కూడా అల్లాడుతూనే ఉన్నాడు. 2వ దినవృత్తాంతాల 16:9లో తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. పరిశుద్ధాత్మ బాప్తిస్మం కొరకు మనలను అర్హులుగా చేసినటువంటి యేసు రక్తానికి అత్యధిక మహిమ కలుగును గాక. ఆమేన్. 7వ పాయింట్, పరిశుద్ధాత్మ బాప్తిస్మానికి రుజువేంటి? పరిశుద్ధాత్మ పొందుకొనడం విశ్వాసం ద్వారానే కానీ రుజువుకు మాత్రం బయటికి కనిపించాలి, బయటికి వినిపించాలి. బైబిల్లో మనం పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని గురించి గమనించినట్లయితే కొన్ని ఉదాహరణలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. విచిత్రమైన విషయం ఏంటంటే, కొంతమంది బోధకులు పరిశుద్ధాత్మ బాప్తిస్మం యొక్క సూచన కొరకై పాత నిబంధనలో వెతుకుతూ ఉంటుంటారు. ఇది చాలా పొరపాటు, హాస్యాస్పదం. ఎందుకంటే పాత నిబంధనలో భక్తులు ఎవరు కూడా నూతన సృష్టిగా మార్చబడలేదు. కాబట్టి పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని పొందుకొనడానికి వారికి అర్హత లేదు. క్రొత్త నిబంధనలో మానవుడు నూతన సృష్టిగా చేయబడటం వలన పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుకొనడానికి విశ్వాసి అర్హుడయ్యాడు. క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ బాప్తిస్మము, పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్మ అభిషేకం అన్నీ కూడా ఒకటే. ఇవన్నీ కూడా ఈ మాటలు. సో మనం రకరకాలుగా వింటూ ఉంటుంటాం, కానీ వీటి యొక్క అంతరార్థం మాత్రం ఒకటే అన్నమాట. పరిశుద్ధాత్మ బాప్తిస్మం అన్నా, పరిశుద్ధాత్మ నింపుదలన్నా, పరిశుద్ధాత్మ అభిషేకం అన్నా ఇవన్నీ ఒకటే. సో ఇంకా కొన్ని విషయాలు మీకు ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. కొంచెం తొందరగా జాగ్రత్తగా వినండి. పరిశుద్ధాత్మ బాప్తిస్మం యొక్క రుజువు కొరకై క్రొత్త నిబంధనలో లేఖనాలను పరిశీలించినట్లయితే వాక్యంలో మనం రుజువు కొరకు వెతకాలంటే
ఎక్కడెక్కడ ఎవరెవరు పరిశుద్ధాత్మను పొందారో మనం గమనించాలి. అప్పుడు వాక్యానుసారమైన సూచన మనకు సులభంగా అర్థమవుతుంది. ఉదాహరణ నెంబర్ 1, అపోస్తలుల కార్యం 2, 1, 2, 3, 4 వచనాలు. పెంతెకొస్తు పండగ దినం వచ్చినప్పుడు అందరూ ఒకచోట కూడియుండిరి. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుంచి అకస్మాత్తుగా వారు కూర్చుండిన ఇల్లంతా నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగించబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారి ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషల్లో మాట్లాడసాగిరి. ఆమేన్. ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి సంగతులు మనం గమనించాలి. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 2వ వచనంలో వేగంగా వీచు బలమైన గాలి వంటి ధ్వని వినిపించింది. రెండవది విభాగించబడినటువంటి అగ్ని జ్వాలల వంటి నాలుకలు కనిపించాయి. నెంబర్ 3, అందరూ పరిశుద్ధాత్మతో నిండుకున్నారు. నెంబర్ 4, అందరూ అన్య భాషలతో మాట్లాడారు. భాషలు దేవుడు మాట్లాడాడు, నీవే మాట్లాడాలి. భాషలు దేవుడు మాట్లాడాడు, నీవే మాట్లాడాలి. భాషలు దేవుడు మాట్లాడాడు, నీవే మాట్లాడాలి. మద్యముతో మత్తులుగా ఉండినట్లు కనిపించారు. అపోస్తలులు 2:13 ప్రకారం. ఓకే, నెంబర్ 1 ఉదాహరణ అది. ఉదాహరణ నెంబర్ 2, అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం 14 నుంచి 18 వచనాలు. సమరయవారు దేవుని వాక్యం అంగీకరించని చెప్పి యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహాను వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మ పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకుముందు వారిలో ఎవరి మీదనూ ఆయన దిగి ఉండలేదు గనుక వారు ప్రభువైన యేసు నామమున బాప్తిసం మాత్రం పొంది ఉండిరి. అప్పుడు పేతురు యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందారు. అపోస్తలులు చేతులుంచడం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహించబడినని సీమోను చూచి దాదాపు అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం తర్వాత 8 సంవత్సరాలకు సమరయవారు ఈ అనుభవాన్ని పొందుకున్నారు. సమరయవారు తిరిగి జన్మించారు. ప్రభువైన యేసు నామములో బాప్తిసం పొందారు. పేతురు యోహానుల చేతులుంచగా వెంటనే పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకున్నారు. రుజువు గాడిద చేయి సీమోను చూశాడు. పిల్లలు గమనించాలి, రుజువు ఏంటంటే గారడి చేసేటువంటి సీమోను. ఈ యొక్క గారడి చేసేటువంటి సీమోను చూశాడు. ఏం చూశాడు? ఇక్కడ రుజువు కనపడింది. గమనించండి, ఇక్కడ గాలి లేదు, అగ్ని లేదు. సాధారణంగా అపోస్తలులు చేతులుంచిన వెంటనే ఏం జరిగిందో ఇతర భాగాల్లో మనం గమనించుకుందాం. అదే రుజువు ఇక్కడ కూడా కనబడింది అని అర్థం. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 44, 45, 46, 47, 48 వచనాల వరకు మనం చూసినట్లయితే ఇక్కడ 3వ ఉదాహరణ కనిపిస్తుంది. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచూ ఉండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురు కూడా ఒకడు. వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరం అన్యజనుని మీద సైతం కుమ్మరించబడేటు చూసి విభ్రాంతి నొందిరి. ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుచూ ఉండగా విన్నారు. యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిసం పొందవలని ఆజ్ఞాపించెను. ఇది అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం తర్వాత 10 సంవత్సరాలకు అన్యులు ఈ యొక్క అనుభవాన్ని పొందుకున్నారు. పేతురు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా గమనించండి, ఇక్కడ పేతురు చేతులుంచలేదు, అందరి మీదకి పరిశుద్ధాత్మ దిగాడు. ఇక్కడ పరిశుద్ధాత్మ బాప్తిస్మను పొందుకొనగా పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులు విన్నారు. ఎందుకంటే వారు భాషలతో మాట్లాడుచు దేవుని కనపరుస్తూ ఉన్నది. ఇక్కడ భాషలతో మాట్లాడటం తప్ప ఏ ఇతర రుజువు కనపడలేదు. నీటి బాప్తిసం పొందకమునిపే పరిశుద్ధాత్మ బాప్తిస్మను పొందుకున్నారు. 4వ ఉదాహరణ అపోస్తలుల కార్యం 9:17. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు పరిశుద్ధాత్మతో నింపబడటానికి మనల్ని పంపినాడని చెప్పిన అపోస్తలుల కార్యం 9:17. పౌలు పరిశుద్ధాత్మతో నింపబడటానికి దేవుడు అననీయ అనేటువంటి శిష్యుని నియమించాడు. గమనించాలి, పరిశుద్ధాత్మ నింపుదల కొరకై చేతుల నుంచి ప్రార్థించే అర్హత అపోస్తలులకు మాత్రమే కాదు, యేసు ప్రభువు సాధారణ శిష్యులకు కూడా అప్పగించాడు. ఇక్కడ సౌలు భాషలతో మాట్లాడటం గురించి వ్రాయబడలేదు, కానీ
1 కొరింథీ 14:18 ప్రకారం భాషలతో మాట్లాడాడని మనం సులువుగా గ్రహించవచ్చు. 1 కొరింథీ 14:18లో నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుతున్నాను అంటాడు. ఉదాహరణ నెంబర్ 5, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం తర్వాత 20 సంవత్సరాలకు ఎఫెసీలో శిష్యులు అనుభవాన్ని పొందుకున్నారు. అపోస్తలుల కార్యం 19వ అధ్యాయం 6-7 వచనాలు మనం చూసినట్లయితే, పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకు ప్రవచించుటకు మొదలుపెట్టారు. వారందరూ ఇంచుమించు 12 పురుషులు. హల్లెలూయా. ఎఫెసీలో ఉన్న శిష్యులు యేసయ్య శిలువ కార్యమునందు విశ్వాసముంచి రక్షించబడిన వారు. పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే వారికి తెలియదు. కారణం, పరిశుద్ధాత్మ బాప్తిస్మం గురించి ఎవరూ వారికి బోధించలేదు కాబట్టి వారికి తెలియలేదు. వారికి తెలియదు కనుక వారు అడగలేదు. వారు అడగలేదు కనుక వారు పొందుకోలేదు. యోహాను బాప్తిస్మం మాత్రమే వారు పొందారు. బోధ వినిన తర్వాత యేసు నామమున బాప్తిస్మం పొందారు. పౌలు వారిపై చేతులుంచినప్పుడు వెంటనే పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని పొందుకున్నారు అన్నదానికి సూచన ఏంటంటే, భాషలతో మాట్లాడటకు మొదలుపెట్టారు, ప్రవచించారు. వారందరూ ఇంచుమించు 12 మంది పురుషులు. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా లేక విశ్వాసంతో వినుట వలన పొందితిరా? గలతీ 3:2లో ఉన్నది. రోమా 10:14 ప్రకారం వారు విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వారిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు? ప్రియులు గమనించాలి. 5 ఉదాహరణలు చూస్తాం మనం. మొదటి సంఘటన దగ్గర మాత్రమే పరిశుద్ధాత్మ కొరకు వారు కనిపెట్టారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు అంతవరకు పరిశుద్ధాత్మ బాప్తిస్మం కొరకై భూమిపైకి దిగి ఉండలేదు. యోహాను 7:39 ప్రకారం యేసు ఇంకను మహిమపరచబడలేదు కాబట్టి ఆత్మ ఇంకను అనుగ్రహించబడి ఉండలేదు. సమరయ్యవారు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టలేదు. పౌలు కనిపెట్టలేదు. కొర్నేలి ఇంటి వారు కనిపెట్టలేదు. ఎఫెసీలో ఉన్న శిష్యులు కనిపెట్టలేదు. వీరందరికీ పరిశుద్ధాత్మ బాప్తిస్మం గురించిన సత్యము తెలియబడిన వెంటనే పరిశుద్ధాత్మ బాప్తిస్మను పొందుకున్నారు. సూచనగా భాషలతో మాట్లాడారు. పిల్లరా, మరి ఈరోజు నేను చాలామంది పరిశుద్ధాత్మ మీరు పొందుకోవాలంటే కనిపెట్టండి, సంవత్సరాలు కనిపెట్టండి, గంటలు, దినాలు, వారాలు, నెలలు, సంవత్సరాలు కనిపెట్టండి అంటారు. అలా కనిపెట్టే అవసరం లేకుండా పరిశుద్ధాత్మ బాప్తిస్మం వెంటనే ఇప్పుడే మీరు పొందుకోవచ్చు. హల్లెలూయా. దేవుని సందులో కనిపెట్టుట మహాభాగ్యం. సామెతలు 8:34లో అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాసుకొని నా ఉపదేశం వినివారు ధన్యులు. దేవుని స్వరం వినుటకు, దేవునితో సహవాసం చేయడానికి, ఆయన స్పర్శ అనుభవించడానికి, ఆయన సన్నిధిలో గంటలు కనిపెట్టడం ద్వారా చాలా ధన్యకరమైనటువంటి విషయాన్ని మీరు గ్రహించగలుగుతారు. అయితే పరిశుద్ధాత్మ బాప్తిస్మం కొరకు కనిపెట్టుచు సమయం వ్యర్థం చేసుకోవద్దు. బోధపడింది కదా ప్రియులారా. ఇంకో 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. కొంతమంది పలానా దైవజనుడు పరిశుద్ధాత్మ బాప్తిస్మం కొరకు 2 సంవత్సరాలు కనిపెట్టాడు, పలానా ఆయన 7 సంవత్సరాలు కనిపెట్టాడని చెప్పి వారి యొక్క అనుభవాలను అనుసరిస్తూ ఉంటారు. దేవుని సేవకుల యొక్క అనుభవాలు వాక్యానుసారంగా ఉంటే వాటిని అనుసరించవచ్చు. లేకుంటే మనం దేవుని వాక్యాన్ని అనుసరించాలి. నీ నామంతటి కంటే నీవిచ్చిన వాక్యాన్ని నువ్వు గొప్ప చేసావు. కీర్తన 138:2లో. ఇతరుల అనుభవాలు ఒకవేళ నిజంగానే సంభవించుండొచ్చు. అయితే వారు కానీ నీవు కానీ ఆ అనుభవాలను సిద్ధాంతాలుగా చేయకూడదు. నీ అనుభవం దేవుని వాక్యము సవాలు చేయకూడదు. నీ అనుభవం కానీ దేవుని వాక్యమే నీ అనుభవాన్ని పరీక్షించాలి. యువర్ ఎక్స్పీరియన్స్ షుడ్ నాట్ ఛాలెంజ్ గాడ్స్ వర్డ్, బట్ గాడ్స్ వర్డ్ షుడ్ ఛాలెంజ్ యువర్ ఎక్స్పీరియన్స్. అందుకే ఎంత గొప్ప దేవుని సేవకుల అనుభవాలైనా సరే వాక్యానుసారమైనటువంటివి కాకుంటే మన జీవితానికి అన్వయించుకోకూడదు. కెనెత్ ఈ హేగన్ గారు ఒకసారి ఇలా అన్నారు, ఒకవేళ యేసు ప్రభువు నీకు ముఖాముఖిగా కనిపించి వాక్యాధారం లేకుండా నీతో మాట్లాడినా కూడా నీవు అంగీకరించకూడదు. విన్నారా? యేసు ప్రభువు నీతో మాట్లాడేస్తున్నాడంటే నువ్వు వాక్యానుసారంగా లేకపోతే యేసు ప్రభు మాట కూడా వినకూడదు అంటాడు. ఇంపాసిబుల్ ఇది. కాబట్టి ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు
కెన్నెత్ హేగిన్ గారికి ముఖాముఖిగా కనిపించి, నేను దెయ్యాలను వెళ్ళగొట్టుటను వరం ఇచ్చాను, కాబట్టి నేను దెయ్యాలను వెళ్ళగొట్టను, నీవే వెళ్ళగొట్టాలి, ఆ బాధ్యత నీదని అన్నారంట. అందుకు కెన్నెత్ హేగిన్ గారు, ప్రభువా దయచేసి మన్నించండి, మీరు చెప్పేటువంటి విషయానికి 2 లేక 3 లేఖనాలను సాక్ష్యంగా చూపించండి అని అడిగారంట. అప్పుడు యేసుప్రభు వారు చిరునవ్వు నవ్వి, నేను చెప్పిన విషయాలను 4 లేఖనాల చేత నేను స్థిరపరుస్తాను అని చెప్పాడని దేవుడు. 4 లేఖనాల చేత నేను స్థిరపరుస్తాను. ఒకసారి తోమను గురించి ఆలోచించండి. యేసుప్రభు కనిపించితేనే కానీ నమ్ముతాను, చూస్తేనే నమ్ముతాను, తడితేనే నమ్ముతాను. తోమకు యేసుప్రభు వారు ప్రత్యక్షమయ్యాడు. అలాగని నీవు కూడా యేసయ్య కనిపిస్తేనే నమ్ముతానంటే అది పొరపాటే కదా. అందుకే వాక్యానుసారమైనటువంటి అనుభవాలని మనం అన్వయించుకోవాలి. తోమకు కనిపించేదేవో నాకు కూడా కనిపించాను కాదు. మనం దేవుని యొక్క వాక్యం అనేటువంటి ఖడ్గం ధరించుకోవాలి, వాక్యాన్ని అనుసరించాలి, కానీ ఇతరుల యొక్క అనుభవాలను కాదు. దేవుని సేవకులను వ్యక్తిగతంగా గౌరవించాలి, కానీ వారి బోధన మాత్రం ఆత్మచేత వాక్యం చేత పరీక్షించాలి. బెరయవారు గనులైనటువంటి వారు అయ్యుండి పౌలును శీలను చెప్పినటువంటి సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించి వచ్చిరి. అపోస్తలుల కార్యం 17:11. హల్లెలూయా. దైవజనుల యొక్క వర్తమానాలను లేఖనాలతో పరీక్షించే వారిని పరిశుద్ధాత్మ దేవుడు గనులు అంటున్నాడు. ఇప్పుడు చెప్పినటువంటి ఉదాహరణలో కొందరు కాదు, అందరూ పరిశుద్ధాత్మను పొందుకున్నారు. మీరందరూ భాషలతో మాట్లాడవాలని చెప్పి కోరుచున్నాను, కానీ 1 కొరింథీ 14:5 ఉంటుందన్నమాట. అన్ని ఉదాహరణలో అగ్నిజ్వాల లేవు, అన్ని ఉదాహరణలో బలమైన గాలి వంటి శబ్దం లేదు, ప్రవచించడం లేదు. అయితే భాషలతో మాట్లాడటం ప్రతి సందర్భంలోనూ కనిపిస్తుంది. కాబట్టి ఒక విశ్వాసి భాషలతో మాట్లాడితే ఆ వ్యక్తి ఏ ఇతర సూచనలు లేకుండా కానీ పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందినట్లే. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందాడా లేదా అన్నది సూచించేటువంటిది భాషలే. ద ఇనీషియల్ స్క్రిప్చురల్ ఎవిడెన్స్ ఆఫ్ న్యూ టెస్టమెంట్ హోలీ గోస్ట్ బాప్తిజం ఈజ్ స్పీకింగ్ ఇన్ అన్నోన్ టంగ్స్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకున్నారు అనటానికి వాక్యానుసారమైనటువంటి క్రొత్త నిబంధనలోని ప్రారంభ సూచన భాషలతో మాట్లాడటమే. పరిశుద్ధాత్మ బాప్తిస్మం యొక్క తీవ్రతను బట్టి, ఇంటెన్సిటీ బట్టి ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి కొన్నిసార్లు అనుభవంలో తేడా ఉండొచ్చు. భాషలతో మాట్లాడటం మొదలు పెడితే ఒక అద్భుతమైనటువంటి ప్రయాణం మొదలైపోయినట్లే. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ తాగడం వేరు, పరిశుద్ధాత్మ నింపుదల వేరు, పరిశుద్ధాత్మ వలన నూతన సృష్టిగా మారడం వేరు, పరిశుద్ధాత్మతో నింపబడడం వేరు, నీటిని కలిగి ఉండడం వేరు, నీటితో నింపబడడం వేరు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. కాబట్టి ఈ రోజున నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, భాషలతో మాట్లాడేటువంటి వరం ఒకవేళ లేనట్లయితే రీబా షాందర్ అలా బరాకలదు. థ్యాంక్ యూ లార్డ్. అడగండి, యేసయ్యా నేను భాషలతో మాట్లాడాలి, భాషలతో నన్ను మాట్లాడే కృప చూపించి నడిపిస్తున్నందుకు వందనాలు, నీ ఆత్మశక్తి చేత నింపినందుకు నన్ను వందనాలు. అనేక మందికి నన్ను దీవెనకరంగా చేశావు. ఈ పరిశుద్ధాత్మ అనుభవంలోనికి నడిపిస్తున్నందుకు వందనాలు. ఇదే వర్తమానం పదే వినండి. నన్ను నింపినందుకు వందనాలు యేసయ్యా. పరిశుద్ధాత్మ బాప్తిస్మం నాకు ఇచ్చావు, నీకు వందనాలు. నేను నమ్ముచున్నాను. థ్యాంక్ యూ జీసస్. నమ్మిన వారు వెంటనే స్వతంత్రించుకుందురుగాక. ఆమేన్.